తెలంగాణకు సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళి కూడా తెలంగాణ రాజకీయాలు ఎందుకు మాట్లాడారు? తెలంగాణ పైన భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్కి ఏదో ఒక ఎజెండా ఇచ్చింది. ఆ ఎజెండాను అమలు చేయడం కోసం ఇక్కడ మీటింగ్ అనుకున్నారు, కుదరలేదు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి మీటింగ్ పెట్టారు. ఢిల్లీ మీటింగ్లో కూడా ఆయన తెలంగాణ గురించే మాట్లాడారు. బీజేపీ ఎజెండాని అమలు చేయబోతున్నారని తెలంగాణకు సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు నిన్నటి మీ మీటింగ్ పైన. మీ రెస్పాన్స్ ఏంటి? సార్ వాళ్ళు ఎలా పడతారో మాట్లాడతారండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణలో మీటింగ్ పెట్టడానికి లేదని ఒక కాంగ్రెస్ వ్యక్తి మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక నేషనలిస్ట్ పార్టీ. మీ ప్రెసిడెంట్ ఎవరు? మీ ప్రెసిడెంట్ ఎవరు? ఈ బిలాంగ్ టు తెలంగాణ కాదు కదా. మరి నువ్వు మాట్లాడే మాటలకి మీకు అర్థమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బేసే కరెక్ట్ కాదు, మీ ఫండమెంటల్ కరెక్ట్ కాదు. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ తెలంగాణలోని ఆ మాటలు వచ్చాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. వి వర్క్ ఫర్ తెలంగాణ, వి వర్క్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మొత్తం ఇద్దరం కలిసికట్టుగా మేము పని చేసుకున్నాం. ఎస్, వీళ్ళకి ఏమవుతుంది అంటే వీళ్ళ కన్వీనియన్స్ కోసం వీళ్ళ కోసం ఎవరైనా మాట్లాడితే వీళ్ళేమో ఇండివిజువల్ గా వచ్చి బయటకు మాట్లాడతారు. మేమంటున్నాము, మీరు కాంగ్రెస్ మాట్లాడుతున్నారా? మీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ మీ అభిప్రాయమా, మీ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా? మీకు దమ్ముందా? మీ కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీతో మీరు అనౌన్స్ చేయించగలరా? ఆ పార్టీ మా సిద్ధాంతం ఇది, మీరు రావడానికి లేదు, కాంగ్రెస్ మేము కాంగ్రెస్ నుంచి మేము తెలంగాణలోకి మీరు రావడానికి లేదని మీరు అనౌన్స్ చేయించగలరా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది నేను అదే అడుగుతున్నా. రెండు, టిఆర్ఎస్ ఏమో బిఆర్ఎస్ అయిపోవచ్చు, అన్ని మొత్తం స్టేట్ దేశం అంతా ఇచ్చేసేయచ్చు. కానీ అదే గుట్టలో ఒక మొక్క సేఫ్ తాన్ నుంచి ఒక మొక్క వచ్చి ఈ రోజు మాట్లాడతానంటే అది ఎంతవరకు కరెక్ట్? మీ కన్వీనియంట్ కోసం. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం మీకు గుర్తొస్తూ ఉంటారు. కానీ అదే అడుగుతున్నాం, నిన్న 1200 మంది చనిపోయారు కదా, అసలు పాసారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చేశారని క్వశ్చన్ అడిగితే మా తెలంగాణ అంటే మీరేమో వ్యాపారాలు సొంతంగా చేసుకోవచ్చు, మీరేమో రాజకీయాలు మీ సొంతంగా మీరు చేసుకోవచ్చు, మీ అందరికీ మీరు పదవులు తెచ్చుకోవచ్చు, మీ సొంతంగా మీరు చేసుకోవచ్చు. కానీ ఎవరైనా వచ్చి ఏదైనా మీ రాజకీయ భవిష్యత్తుకి కానీ మీ ఆర్థిక భవిష్యత్తులకు కానీ మీకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే మా తెలంగాణ సెంటిమెంట్ అది ఎంతవరకు కరెక్ట్? అదే మేము అంటున్నాం. ఇక్కడికి వచ్చే తెలంగాణ వాదులకు కానీ తెలంగాణ ఇది కానీ మా సొంతమే, అన్నది మా సొంతం కాదని ఎవరన్నారు? మీరు కాదు, పొలిటికల్ గా డివైడ్ అవుదాం, పొలిటికల్ మ్యాప్ డివైడ్ అవుదాం, పొలిటికల్ గా మనం సపరేట్ గా మనం పరిపాలించుకుందాం, డెవలప్ చేసుకుందాం అనే దానికి మాత్రమే చేసాం. కానీ విడదీసేసి మాదొక ముక్క, మీరు పాకిస్తాన్ మన ఇండియా అని ఎవరు మీకు స్టేట్లు డివైడ్ చేయలేదు. కానీ అక్కడ వచ్చేసరికి మీకు నచ్చినట్టు మీ కన్వీనియంట్ కోసం మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు.